హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. ఈరోజు వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, అది హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అది కొద్దిగా రెడ్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. కొద్దిగా కలిపి వేసుకోండి. కొద్దిగా ఇది మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా మొత్తం కలిపేసుకోండి. ఇలా ఇది వంకాయలు కట్ చేసుకోవాలి. ఇలా పొడుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. వాటర్లో సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే చేదు అయిపోతుంది, అందుకే సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనకు ఆనియన్స్ రెడ్ అయిపోయినాయి కదా, ఆ కట్ చేసుకున్న వంకాయలని దీంట్లో వేసేయాలి. ఆయిల్లో వేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా. తర్వాత మూత పెట్టేయాలి. మూత తీసిన తర్వాత చూడండి, కొద్దిగా ఫ్రై అయింది కదా, ఇట్లా బ్రౌనిష్ అయింది కదా వంకాయలు. అప్పుడు కొద్దిగా 1 చిన్న టమాటో వేసుకోవాలి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఒక 2-3 టమాటోస్ వేసుకోవాలి. నాకు గ్రేవీ ఎక్కువ అవసరం లేదని నేను చిన్న టమాటో వేసుకున్నా. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నా. ఇప్పుడు ధనియా పౌడర్, కొద్దిగా సబ్జీ మసాలా వేసుకున్నా. కలిపేసుకోండి బాగా. ఎక్కువ కలపకండి, కలిపిపోతే అది మెత్తగా అయిపోతుంది. కొద్దిగా కలిపేసుకోండి. చూడండి ఇప్పుడు ఇలా ఆయిల్ తేలిందో మొత్తం పైన. సాల్ట్ వేసుకోండి. నేను ఇది రాళ్ళ ఉప్పు వేసుకున్నా, అది చాలా స్ట్రాంగ్ ఉంటుంది, కొద్దిగానే వేసుకోండి. చూడండి ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి గ్రేవీ కోసం. నాకు అంత గ్రేవీ ఏమీ అవసరం లేదు, నేను కొద్దిగానే గ్రేవీ కోసం అని కొద్దిగా వాటర్ వేసుకున్నా, అది మగ్గేంత వరకు. చూడండి ఇలా మగ్గిపోయింది కదా. ఇప్పుడు నేను పల్లీల పౌడర్ వేసుకున్నా. మీకు అవసరమైతే కొబ్బరి పౌడరు ఏదైనా వేసుకోవచ్చు. నాకు పల్లీల పౌడర్ ఇష్టం కాబట్టి నేను వేసుకున్నా. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నా. అయిపోయింది కర్రీ. బాగుంటుంది, చపాతీలోకి రైస్లోకి బాగుంటుంది. ఇక్కడ మా కర్ణాటకలో అయితే ఫెస్టివల్స్కి కంపల్సరీ ఇదే చేస్తారు, వంకాయ కర్రీ. దీంట్లో ఆలు కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఆలు వేసుకోలేదు. ఆలు కూడా వేసుకుంటే బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.